నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము ఊహించిందే 30,000 దాటి వస్తుందని, మెజార్టీ ఖచ్చితంగా 30,000 దాటి వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో చూడాలంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పరంపరలో మన నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నట్లయితే అభివృద్ధి చెందాలి అని చెప్పిన మాట ప్రకారం ఈవేళ జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అధికంగా అందే అవకాశం ఉంది. ఈవేళ నేను కంగ్రాచులేషన్ నవీన్ గారు, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి జూబ్లీహిల్స్ అభివృద్ధిలో మీరు భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నవీన్ గారు, నిజంగా నేను అప్పట్లో కూడా చెప్పాను, మనం థ్యాంక్ యూ అండి. జూబ్లీహిల్స్ ప్రజలకి అభివృద్ధిని కోరుకుని ఈవేళ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నారు. నవీన్ యాదవ్ గారు, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. దీవెనలు అనుకుంటే తప్ప అన్న అప్పుడు కూడా మంచి మనసే, ఈ రోజు కూడా మంచి మనసే. అదొక తోబుట్టుకి సొంత సోదరుడు లాగా చూసుకుంటాడు. ఏ ఆడబిడ్డనైనా అన్న 100 మంది 1000 మంది వచ్చి రాఖీలు కట్టడం జరుగుతుంది. 1000 మంది చీరలు మంచిరు కాదు, అది రాఖీ కట్టినలో మంచి నాకు తీసుకుని ఇట్లా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్న గెలుపుకి మహిళల ఆశీర్వాదము, అక్క చెల్లెలు దీవించినారు, మేనమామ పిల్లలు చెప్పినారు, అమ్మ అన్న కోటేయండి, మామ కోటేయండి అని చెప్పేసి ఈ అరుపులో మీకు విజయ సంకేతాలుగా మేము ఇలా చెప్పుకుంటా ఉన్నాం. జూబ్లీహిల్స్ అడ్డా నవీన్ అడ్డా అని మేము ఇంకోసారి ప్రూవ్ చేయడం జరిగింది ఆఫీషియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నవీన్ యాదవ్ కు బ్రహ్మరథం పట్టిర్రు. ఏదో